కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో 6 రహస్య గదులున్నాయి. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు కనుగొన్నారు. మరి ఆ ఆలయ వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడుగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే ఆలయ బాధ్యతను ట్రావెన్కోర్ కుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటుంది. స్వామివారి గురించి 12 మంది అల్వారుల్లో ఒకరైన నమ్మాల్వారు అనేక రచనలు చేశారు. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం అయితే లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారట. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ కుటుంబానికి ఏలుబడిలో ఈ ఆలయం ఉందని తెలుస్తుంది. స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 2011లో ఆలయ పాలకా మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవడానికి సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారం హ్యాండిల్స్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారం కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాశుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారం కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆలయానికి ఉత్తరం వైపున రూమ్ D, ఆగ్నేయంలో రూమ్ Fను తెరిచారు. ఈ గదుల్లో అపారమైన బంగారం, వజ్రాలు రాశుల కొద్దీ లభించాయి. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగల్లో ఇప్పటికే 5 నేలమాళిగలను తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదను ట్రావెన్కోర్ పాలకులు సంరక్షకులుగా ఉంటున్నారు. కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు.